వచ్చిన మన తిరుపతిని ధూమ్ ధామ్ కుర్రోళ్ళు ధూళి తీర్చారంట పాపం. ఇంతకీ ఎలా బకరయ్యాడో ఏంటో. లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ పర్ఫార్మెన్స్. నాగర పైసలు ఎక్కడిరా? మా అమ్మ పొద్దుగాల ₹1 ఇచ్చింది. ఆ రూపాయి కూడా ఇంటికైనాక ఏం చెప్తున్నావు అని అడుగుతుంది. ఇక కోట్లు ఇచ్చినట్టు. అరే ఆవుర్రా, మన అడ్డ వెనుకొచ్చి గంట అవుతుంది, ఒక్క పోరీలు అత్తలేరు. అరే హైదరాబాద్ నుంచి 2 పోరీలు వచ్చిరాట. చెట్లు వీక్కుంటా ఫోటోలు దిగుతురాట, పెండ తీసుకుంటా సెల్ఫీలు దిగుతురాట. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. అత్తపురంలో అంత అమ్మపూరి ఏంటి అంటే నీకు అత్తమ్మంటే నాకు అమ్మే కదా. రేయ్ నీకు అక్క చెల్లి లేరా? ఉన్నారు కానీ క్యారెక్టర్ ఎక్కువ అవుతుందని ఇంటికానే ఉంచొచ్చిన. నిన్ను కూడా అక్కడనే ఉంచి రావాలి, అనవసరంగా తీసుకొచ్చి ఇక్కడ నాన్న. ఈ కమ్మలు ఎక్కడ కొన్నావు? కోటిలో. నువ్వు కమ్మలు వేసుకుంటే కమ్మలకే అన్నం కొడుతున్నావు పో. ఓ పెద్ద బాబా, ఇంటికేం తాత దిష్టి చూసుకో. ఎందుకు? ఇక్కడ అందరి దిష్టి నీకే ఆడుతుంది. ఇక్కడ నేను ఒక్కనే మంచోని, ఇంకో వీళ్ళందరూ వేస్ట్ వాళ్ళే. నీ నిజంగా రసూలుగా నీ దగ్గర సైకిల్ ఉన్నదా, లేకపోతే మంచి పాష్ బట్టలు ఉన్నాయి, ఫోన్ ఉన్నాయరా? అన్న తిరుపతి అన్న, 20 ఏళ్ల కింద పోయినావు దుబాయ్ కి, ఇప్పుడు వచ్చినవని బాగా సంపాదించినవేమే. అవునా? ఎంత ఉన్నాయో నీ దగ్గర? 20 లక్షలు ఎంత బకలేదు. అరే రసూలుగా ఆడు బకరగాన్ లెక్కున్నాడు, మీరు ఆన్ని బకరగాని చేసి డబ్బులన్నీ తీసుకుందాం, ఓకేనా? తీసుకున్నాం. అరే మాకు బక్రా దొరికిందిరా, చేద్దాం. నేను చెప్పిందే చెప్పు వాళ్ళకి. బాబా అగో మా అక్క. తిరుపతి అన్న, ₹1,00,000 ఎందుకురా? నీ సొల్లుకి ఇదంతా కొట్టుకోపోయేటట్టున్నది, మరి ఒక డ్యామ్ నిర్మించాలి ఇక్కడ. కానీ మీ అక్క ఒప్పుకుంటారా? బయలు కోలేక మస్తుంది తెల్లగా. బయలుదేరి కోడి లెక్కనే ఉంది, నువ్వే జంగబిల్లి లెక్కున్నావు. సరే గాని మా అక్క నీతో మాట్లాడాలంట అంది. మా నెంబర్ ఇంకేదా కొత్త? మా అక్క దగ్గర ఫోన్ లేదు కదా. ఫోన్ లేదా? మరి ఏదో అంటావు? ఒక ఫోన్ కొనాలి, ₹1,00,000. ₹1,00,000? అరే ఆపిల్ లాంటి పిల్ల ఆపిల్ ఫోన్ కొని ఆమెకి నేను ఎట్లా చేసుకుంటది? అంతే అంటావా? ఫోన్ ఇచ్చినావు గానీ రీఛార్జ్ చేయాలనే కదనే. రీఛార్జ్ చేయడం 2 లక్షలు అవుతాయి. ఫోన్ ఉంటే 1,00,000 అవుతాయి. రీఛార్జ్ అయితే 2 లక్షలు అవుతారా? మీరు ఏం మనసున్నారా? నీతో మాట్లాడొద్దా? మరి ఎప్పటికప్పుడు రీఛార్జ్ అయిపోతే ఎవరు చేస్తారు? మా అక్క ఓకే అన్నది పెళ్లికి ఓకే అన్నది కానీ మా అక్కకు పెళ్లి బట్టలు కావాలి కదా, ₹1,00,000 అయితే. మళ్ళీ ఏంద్రా? అంత మంచి అమ్మాయినే ఎట్లిస్తారు నీకు? చూసుకుంటా అంత మంచిగానే ఉంది గాని మా అక్క బాధపడుతుంది. మళ్ళీ ఏంద్రా? బట్టలు ఉన్నాయి కానీ బంగారం లేదు కదా. అంతేనా? నా బంగారం కోసం బంగారమేనారా? మన దగ్గర ఖద్దరు బట్టలు ఉన్నాయి, 5,000 అయితే కొనుక్కుంటే. మరి నేను అవి అడుక్కున్నా, ఓకేనా? తిరుపతి అన్న, మళ్ళీ ఏంద్రా? ఇగో అన్న, మా అక్క నీ 6 ప్యాకే కావాలంట. నీ 6 ప్యాక్ నువ్వు షెడ్ మీద నడవాలంట. ఆ బీచ్ లో చూస్తున్నట్టు? బీచ్ లో ఉన్నట్టు. అదేనా? అదే. బంగారం కోసం గివి అయినారా? కండలు ఇగో. కండలు కాదురా, అక్కడ పోయి నల్లమల్ల ఫారెస్ట్ పెంచిండు. పోయేస్తాం మళ్ళీ అక్క దగ్గర పోయి మాట్లాడు. నువ్వు మాట్లాడాలా? మీరు ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి. చెప్పడం నువ్వు వినడం. గిడ కూర్చున్నా మోడతా ఇలా ఎత్తాడు. ఎవరు నువ్వు? అసలు ఎవరు నువ్వు? మా అన్నయ్యని కళ్ళ ముందు పెట్టుకొని అన్నయ్య చూసావా? ఏంటి బావా ఏమైంది? ఆ అమ్మాయిని వదిలే. ఆ అమ్మాయికి ఎవరు లేరనుకోకు. పెద్ద అన్నయ్య నేనున్నాను, చిన్న అన్నయ్య ఆడున్నాడు. నీ బొందరా? ఈ అమ్మాయి పడాలంటే నా అందం ఉండాలి, స్టైల్ ఉండాలి, గ్లామర్ ఉండాలి. నువ్వు అండర్వేర్ వేసుకుని ఎలా వచ్చా? మన ఇద్దరు చెప్పుకోలేదు. వద్దులే, ఆయన వస్తున్నాడు. నువ్వు పడండి నాయన. వద్దురా. ఇలా ఉంటుంది దుబాయ్. ఇదేనా? దుబాయ్ పోదాం. ఈ రోజు ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. ఒక బక్రా ఈ రోజు అయిపోయారు. నెక్స్ట్ టైం ఇంకో బక్రాని చేద్దాం మనం, ఓకేనా?
అమ్మయ్య ఫుల్ ఆన్ హ్యాపీ. మాస్టర్ మీకు ఎలా అనిపించింది? రసూల్ అండ్ తిరుపతి ప్రవీణ్ అండ్ వీడు కూడా మీరు ముగ్గురు బాగుంది రసూల్ చాలా బాగా చేసావురా రసూల్. థ్యాంక్ యూ గుడ్ రా గాడ్ బ్లెస్ యూ ఆల్.